ఈ యొక్క దేవాతి దేవునికి నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. నాతో కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా దేవుడు దీవించాలని అడుగుతున్నాను. గొప్పగా మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. నాకు ఈ ధన్యత ఇచ్చినందుకు ఆ దేవునికి ఎంతో రుణపడి ఉంటా. గొప్ప దేవుడుగా మా పట్ల నువ్వు ఎన్నో కార్యాలు చేసిన దేవుడవయ్యా. అయ్యా మరి నాయన నీ సేవకుని సేవకురాలని మరి నాయన వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళకి ఇచ్చిన గర్భఫలాలని దీవించమని అడుగుతున్నా. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభు నాయన గొప్ప దేవునివే. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నాయన మాకు నాయన ఈ గొప్ప ధన్యత ఇచ్చినవు. మేమందరం కూడుకొని ప్రభు నీ సన్నిధానంలో నాయన నిన్ను కొనియాడుటకు నిన్ను గణపరచుటకు మాకు సహాయం చేసినందుకు నీకు ఎంతో ఇలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభ. నాయన ఆ బిడ్డ నాయన ఎంతో ఆశతోటి నాయన 23 రోజులు ప్రార్థనలు చేస్తుండగా ప్రభ ఏ ఆశలు ఉన్నాయో ప్రభ అన్ని కోరికలన్నీ నెరవేర్చమని అడుగుతున్నా దేవా. మరి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు నాయన గొప్ప దేవుడు అని మేము అనుకుంటున్నాము. ఎన్నో నాయన నా తండ్రి ఆ బిడ్డకు నాయన స్థిరపరిచి నాయన నా తండ్రి మా కొరకు నాయన పెంట మీద పడి ఉన్న మమ్మల్ని కూడా నాయన నా తండ్రి నువ్వు పైకెత్తిన దేవుడవు తండ్రి. మా కొరకు నాయన మేము నాయన శిశువుల్లాగా ఉంచాలని మేము ఎక్కడన్నా మాట్లాడాలని మరి నీ దైవ సేవకుడు మమ్మల్ని ఎంతో గొప్పగా నాయన మమ్మల్ని ప్రేమించి నాయన నా తండ్రి మరి ఎంతో గొప్పగా మాకు గొప్ప కార్యాలు చేస్తుండే మా పట్ల ఎక్కడన్నా మాట్లాడటానికి కూడా మాకు ధైర్యం వచ్చేటట్టుగా బిడ్డల్ని నాయన అన్ని బోధ పెట్టి మమ్మల్ని ఎంతో బలపరిచినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభ గొప్ప దేవుడవు నాయన నా తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని అడుగుతున్నా. ఈ సమయం నీది తండ్రి నాయన. మేము నీ వారలం ప్రభ. మరి ఏ బిడ్డలకు ఏ బాధలు ఉన్నాయో శ్రమలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో ప్రభు అందరికీ ఏ ఒక కష్టాలు ఒక సమస్యలు ఉన్నాయి తండ్రి. అవన్నీ తీర్చమని ఈ రాత్రి వేళ సమయంలో నీ బంగారు పాదములు పట్టుకొని మిక్కిలి మీలి బ్రతిమిలాడి అడుగుతున్నాను ప్రభు. ఆమేన్. ఏదన్నా ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకము కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకము కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకము కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకము కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకము కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకము కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకము కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకము కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకము కావాలయ్యా. సింహాల గృహలోనే దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గృహలోనే దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిసే వరమీయుమా, నీ సిలువని మోసే కృపణీయుమా. నీతో నడిసే వరమీయుమా, నీ సిలువని మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి
నాకు కావాలయా, నీ పరలోక అభిషేకము కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకము కావాలయా. పేతురు ప్రార్థించగా నీ ఆత్మని దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మని దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన నిరుమియావల, చిన్న వయసులో అభిషేకించిన నిరుమియావల్, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకము కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకము కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకము కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకము కావాలయ్యా. హల్లెలూయా. ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును. వారు విశ్వసించని వానికి ఎట్లా ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లా విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వాళ్ళు ఎట్లా విందురు? ప్రకటించువారు ప్రకటింపబడని వెడల ఎట్లా ప్రకటించుదురు? ఇందు విషయమైన ఉత్తరమైన వాటిని గురించి సువార్త ప్రకటించువారు పాదములు ఎంతో సుందరమైనవి, అవి వ్రాయబడి ఉన్నది. దేవుడు ఏమంటుండంటే ప్రియులారా, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షింపబడును. అంటే మనము ప్రార్థన చేస్తేనే రక్షింపబడతామండి. ప్రార్థన లేకుంటే రక్షింపబడలేం కదా. దేవుడు అని నమ్మకంతో మనం పడుకునేటప్పుడు లేచేటప్పుడు మనకు దేవుడు ఉన్నాడు, అందరికి అన్ని నామాల కంటే పైనామం గల దేవుడు ఉన్నాడు, మనం ఒక చర్చికి పోతున్నాము, కానీ ఆ దేవుని ప్రార్థించుకుంటే మనకు ఎలాంటి వేదనలు రోదనలు పోతాయని మనం నమ్ముకొని ప్రార్థిస్తే దేవుడు ఏమంటుండంటే ఇక్కడ ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. అంటే మనం ప్రార్థన చేస్తే రక్షింపబడతారు మీరు అని దేవుడు చెప్తున్నాడండి. విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయదు అంటే, ఇప్పుడు విశ్వాసం ఉంటేనే కదా మనం ప్రార్థన చేసేది. విశ్వాసం లేకపోతే ఎట్లా చేస్తాం ప్రార్థన? లోపల మనకు దేవుడు ఉన్నాడు, మనం ప్రార్థన చేయాలని మనలో ఉంటేనే కదా, మీలో ఉంటేనే ఇప్పుడు రక్షింపబడతారు అని అంటున్నాడండి దేవుడు. ప్రకటించువారు లేకుండా వాళ్ళు ఎట్లా వింటారు? ఇప్పుడు మన సేవకుడు, దైవ సేవకుడు మన మధ్యలో ఉన్నాడండి, జేరూం గారు. మనం ఎంతో బోధిస్తున్నాడు. మన నోరుకు, ఇప్పుడు నేను చర్చికి వచ్చిన సంది నా నోరుకు తాళం పడిందండి. ఎట్లా విడిగా మాట్లాడుకునేటోళ్ళం, ఇష్టారాజ్యంగా మాట్లాడుకునేటోళ్ళం. అప్పుడు మనకు తెలియదండి, అట్లా మాట్లాడినాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన సేవకుడు దేవాతి దేవుడు తన పట్ల ఉండి మనకి ఎన్నో బోధిస్తున్నాడు. కానీ ఇలా మాట్లాడకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, లేని సాక్ష్యము మనం చెప్పకూడదు, చూసిన సాక్ష్యం చెప్పాలి. ఒక అమ్మ వచ్చి అంటే గడగట్ల జరుగుతుంది అంటే అట్లా అయిందంటే కానీ మళ్ళీ మనం 10 దగ్గర పోయి చెప్తాం. కానీ అది మనం చూడలేదు కదా, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పడం? ఆమెకు ఏదన్నా పగ ఉండి చెప్పిందో ఏమో, కానీ మనం నమ్ముతాం. అది తప్పుడు సాక్ష్యం నమ్మి మనం ఎంతో మనతో చెప్తాం. ఆమె చెప్పింది ఆమెకు అట్లా అయిందంట, ఈమె ఇట్లా అయిందంట, ఆమెకు అది జరిగిందంట అని చెప్తాం. కానీ అది తప్పు, అట్లా చెప్పకూడదు, మనం చూడలేదు కదా, అట్లా చెప్పకూడదు అని అంటున్నాను అనమాట ఇక్కడ దేవుడు. అయితే సువార్త ప్రకటించువారు పాదములు ఎంతో సుందరమైనవి అంట. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటుండంటే,
నా సేవ చేసిన వాళ్ళ పాదములు ఎంతో సుందరమైనవి అంటుండండి దేవుడు. అంటే వాళ్ళు సువార్తలు చెప్తారు కదా, వాళ్ళ బతుకుదెరువు ఎట్లా ఇప్పుడు ఆ దేవుని మాటలు చెప్పుకుంటూ అక్కడ ఊర్లు ఏదో మంచి నీళ్ళు చానీళ్ళు తాగుకుంటా అట్లా చెప్పే వాళ్ళ పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నాడు ఇక్కడ దేవుడు. దేవుడు గొప్పవాడు. అయినాను అందరూ సువార్త బోధింపబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను. అంటే మేమైతే సువార్త ప్రకటించినాం, కానీ ఎవరు నమ్మినరో ఎవరు నమ్మలేదో మాకైతే తెలియదు ప్రభు, నువ్వు చెప్పిన పని మేము చేసినాం, కానీ వాళ్ళు నమ్మిర్రా నమ్మలేదో మాకు తెలియదు అని అంటున్నారు ఈ సువార్తకు పోయిన వాళ్ళు. నాదండి ఇంతకు ముందుకు నాది రోత జీవితం అండి. పెంట మీద పడి ఉన్న నన్ను ఎంతో ఇచ్చలవిడిగా మాట్లాడేదాన్ని. ఎక్కడైనా పనికి వెళ్ళాలంటే నేను పార్తక అక్కడ తినొద్దు ఇక్కడ తినొద్దు అని తెల్లందాక లేచి వండుకొని పోయి సర్దు కట్టుకొని పోయి తినేటోళ్ళం అండి. అది రోత జీవితం. కానీ ఇప్పుడు అన్ని కడుపు నిండా తింటున్నాం. కాకుంటే ఒక వీటి కాడ కోసినవి కానీ బొట్లు పెట్టినవి కానీ తినకుండా ఎక్కడైనా తింటున్నాం. మనం తినే వస్తువు తింటున్నాం. అంతకుముందుకు అది కూడా తినేటోళ్ళం కాదండి. ఎంతగానో నైట్ అంతా లేచి ఏంటి రుద్రాక్షలని అదాని ఇదాని జ్యోతులు పెట్టి పూజలు చేసి, కానీ అప్పుడు జీవితం మంచిగా లేదండి. మా కోడల పట్ల నాకు ఇష్టం ఉంది దేవుని నమ్ముకోవాలని. కానీ ఈ లోకం ఏం చేస్తారంటే, ఎందుకు నమ్ముకున్నావు, నీకేమైంది, నువ్వు ఎందుకు నమ్ముకున్నావు, నీకు బొట్టు లేదు, నీకు పూలు లేవు, అవి లేవు, ఎన్నో రకరకాలుగా మాట్లాడతారు. సరే వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు అయినా సరే నాకు కూడా ఇష్టమే యేసుప్రభు అంటే అండి అని నేను మా కోడల్ని తెచ్చుకున్నా. మా కోడల పట్ల అప్పుడు ఈ గ్రహాల మొత్తం పడేసిన. ఎందుకంటే అండి ఇప్పుడు అదొక మా కోడల గురించి అని తీసేసిన, ఉట్టిగా తీసేయలేం కదా. చిన్నగా ఉన్నప్పుడు సంది నాకు యేసుప్రభు అంటే తెలుసు. మేము ఆంధ్రాకి వెళ్ళేవాళ్ళం చెరుకొడుతందుకు. కానీ అక్కడ అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళు. ఆంధ్ర ఆదివారం వచ్చిందంటే చర్చికి ఎందుకు వెళ్తారో చర్చికి అనుకునే గొప్ప దేవుడు అని తెలియదు. కాకుంటే అందరి దేవుళ్ళు అప్పుడు ఆ జీవితాన అందరు తెలిసినాక లాస్ట్కి మాత్రం నేను యేసుప్రభుని ప్రతి ఒక్క రోజు తలుసుకునేదాన్ని అండి. ప్రతి ఒక్కసారి యేసుప్రభుని లాస్ట్ తలుచుకొని పడుకునేదాన్ని. ఇంకోటి అండి, చిన్నగా ఉన్నప్పుడు నేను బొమ్మలు తాటికమ్మ బొమ్మలు ఆ యేసుప్రభు సిలువల్లాగా చేసి ఆడుకునేదాన్ని అండి నేను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ప్రభువా నువ్వు నన్ను ఎరుగున్నావు, కానీ నేను నిన్ను ఎరుగిలేను, కానీ నా కొరకు నువ్వు నీ బొమ్మలతో ఆడుకున్నాయ్యా. నేను ఈ స్కూల్కి వెళ్ళలేదండి. ఈ స్కూల్కి వెళ్ళకుండా కూడా నాకు చదువు వచ్చింది. ఎందుకంటే దేవుడు ఈ బైబుల్ గ్రంథం చదవాలి నా బిడ్డ అని నాకు దేవుడు ఈ బైబుల్ గ్రంథం చెప్పి నేను ఎక్కడ ఈ స్కూల్కి వెళ్ళలేదు, మా నాన్న తప్ప. మా నాన్న దగ్గరికి కూడా నాన్న ఇవి పెట్టి అంటే ఆ 2 అక్షరాలు పెట్టించుకొని ఎంత నైట్ అయినా సరే అవి 2 నేర్చుకున్నాకనే పడుకునేది. ఎందుకంటే అది నా దేవుని కృప, నా కృప కాదు, నా గొప్ప కాదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తుండంటే, నువ్వు నా బైబుల్ చదవాలి. ఇప్పుడు నాది 53 ఏళ్ళ వయసు అండి. అప్పటికైనా సరే బిడ్డ నువ్వు నా బైబుల్ చదవాలి, నా అన్ని వాక్యాలు నేను ఎక్కడేం పని చేసినో అవన్నీ నువ్వు చదవాలి, నా కొరకు తెలుసుకోవాలని దేవుడు సిలువ బొమ్మలతో నేను ఆడుకున్నా. కానీ ఈ సిలువ బొమ్మలని నాకు తెలియదు, యేసుప్రభు అని నాకు తెలియదు. కానీ దేవుడు నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు. పాత రోత జీవితాన్ని తీసివేసి తన రక్తంతో కడిగి నన్ను ఎంతో గొప్పగా నా నోటికి తాళం వేసిండండి దేవుడు. అసలు ఈ మాట మాట్లాడద్దు, ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే నేను ఆలోచిస్తాను. అప్పుడు ఆలోచించేదాన్ని కాదు. ఇప్పుడు మనం అందరం గుడికి వెళ్తామండి, ఎవరన్నా ఒక అల్ల పంతులు ఉంటాడు, అమ్మాయి నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారా? కానీ ఇక్కడ అండి ఉచితంగా దేవుడు ఎంతో గొప్పవాడు. మన దైవ సేవకుని పట్ల ఉండి మనకి ఎంతో బోధించిండు. నేను ఎంతో మారినండి, రూపాయిల బారాన మారిన, ఇంకా చారాన ఉందండి. ఆ చారాన కూడా మారాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నానండి. ఇప్పుడు నా జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసిండండి. కాకుంటే నేను అంతకుముందుకండి ఒక సైతాన్ కూడా వచ్చేది, నాకు ఎంతో పూజలు చేసేదని. కానీ ఎల్లెలకల పడుకున్నానంటే ఏందో వచ్చి మీద పడి ఎంత ఇబ్బంది చేసి ఎల్లెలకి పడుకుందానంటే భయం అయ్యేది. కానీ దేవుని రెక్కల కిందికి వచ్చినాక నాకు కంచె వేసిండండి. ఆ కంచె నా కళ్ళతో చూసిన ఒక ఎద్దు వచ్చేది నాకు. వారానికో నెల రోజులకో 2 నెలలకు 3 నెలలకు ఒక ఎద్దు వచ్చి నా ఎమ్మటి పడేది. అసలు ఎంత ఏదన పడేదాన్నేనండి నేను. దాన్ని చూసి భయపడి వణికి చచ్చిపోయేదాన్ని. దేవుని నమ్ముకున్నాక మళ్ళీ వస్తుంది ఆ ఎద్దు. చూసేసరికి పైకి వెళ్ళి ఇట్లా జాలిలాగా కంచె ఉంది, చుట్టూ కంచె ఉందండి నాకు. అప్పుడు తిడుతున్న దాన్ని నేను, ఎట్లొస్తావో రా, ఇప్పుడు నువ్వు ఎవడు దీన్ని చదువుకున్నోడు దాన్ని సక్రంగా కట్టేసుకుంటలేడు, మంది ప్రాణాలు తీస్తానుకుంటారా అని అప్పుడు బూతు మాటలు తిట్టినండి. దేవుడు గొప్పవాడు, నా కంచె కళ్ళతో చూసినండి నాకు. కానీ ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు. కరోనా వచ్చినప్పుడు కూడా నాకు అసలు ఆ కరోనా ఎట్లా ఉంటుందో తెలియదు నాకు.
20 నెల రోజులు ఇంట్లోనే ఉన్నా కానీ నాకు అసలు ఏ వ్యాధి బాధ నుండి నా దేవుడు గొప్పవాడు నా పట్ల ఉండి నాకు ఎన్నో కార్యాలు చేసిండు. నా కొడుకుకు మంచిగా వివాహం అయ్యింది. సంతానం కూడా ఎదురు చూడకుండా మన జాన్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నాడండి. ఆయన కూడా ఏం పర్లేదమ్మా, నీకు మనవడు పుడతాడంటే మనవడు పుట్టిండు, మనవరాలు పుడతాడంటే మనవరాలు, మళ్ళీ మనవడే పుడతాడంటే మనవడే పుట్టిండు. కానీ నా పట్ల దైవ సేవకుడు మాత్రం ఏ మాటలు అన్నాడో ఆ మాటలన్నీ నెరవేర్చిండు. ఇంకా ఒకటి జేరూమ్ పాస్టర్ గారు 3 లక్షం అని పేరు పెట్టిండు. కానీ ఆ మాట కూడా నెరవేరుతుందని. కానీ నా దేవుడు గొప్పవాడు. వాళ్ళ దైవ సేవకుల నోట అవన్నీ నాకు కార్యాలు ఎన్నో నెరవేరుస్తుండు. ఏమి ఇచ్చినా కూడా రుణపడి ఆయనకు రుణపడి నా జన్మంతా దారపోసినా కానీ రుణపడి రుణస్తురాలనై ఉంటానండి. దేవుడు ఎంతో గొప్పవాడు. నా పట్ల ఎన్నో కార్యములు ఎన్నో మేళ్ళు. అంతకుముందు కూడా అండి నేను ఈ దేవుడు చేసిండో ఆ దేవుడు చేసిండో ఇవన్నీ మేలు చేసిండు అనుకున్నా. కానీ నాకు ఏ దేవుడు కాదు. ఒకరోజు వీడికి వచ్చినాక కట్టెలకు పోయినండి. నేను కట్టెలకు పోతే ఇట్లా గొడ్డలేసి గుంజుతున్న వరకు కంపలు పడిపోయినా, కానీ ఒక్క ముళ్ళు గుచ్చుకోలేదు. కానీ అప్పుడు అనిపించింది ఈ దేవుడు ఆ దేవుడు అనుకున్నా. ఈ దేవుని దగ్గర రెక్కల కిందకి వచ్చినాక అమ్మా ఏ దేవుడు కాదు నా ప్రభు. ఒక్క ముళ్ళు మొత్తం కంపల పడ్డా అని ఒక్క ముళ్ళు గుచ్చుకోలేదు. మళ్ళీ దేవుని నమ్ముకున్నాక మేము మంచి నుండి డబ్బు వేసుకొని మా అబ్బాయి నేను వస్తున్నాము. మా బండికి తగిలింది. వచ్చి తగిలితే కాలుతో తన్నినట్టు అటు పోయింది. ఆ బండి అటు పోయింది. అప్పుడు అనిపించింది దేవా నువ్వు నా పట్ల ఉన్నవయ్యా, నా ప్రార్థన ఆలకించినవు, నా మొర ఆలకించినవు. ఆ బండిని తన్నినట్టు అటు వెళ్ళిపోయింది. దేవుడు ఎంతో సాయం పడి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అండి, కానీ ఆ ఆటో వచ్చి నా భుజానికి గుద్దుకుంది. కానీ మేము అటు పడిపోయినాము. నాకు చెయ్యి ఇరగకుండా, కానీ నేను దేవుని రెక్కల కింద ఉండకుంటే ఆ రోజు నా చెయ్యి ఇరిగిపోయేది. కానీ నా దేవుడు గొప్పవాడు, నా ఎమ్మటే ఉండి కానీ నన్ను ఎంతో సాయం చేసిండు. ఆయనకి ఏమి ఇచ్చినా నా రుణం ఆయన రుణం తీర్చుకోలేను నేను. నా జన్మంతా ఆయనకు ఇంకా బైబిల్ చదివి ఇంకా దేవుని కొరకు ఇంకా ఎక్కడెక్కడ ఏం పని చేసిండో తెలుసుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉందండి. నన్ను అమ్మ గర్భంలో ఉన్నప్పుడే చూసిన దేవుడు, కానీ నేను ఆయన ఎరిగిలేను, కానీ నన్ను ఆయన ఎరిగే ఉన్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు. కోడి రెక్కల కింద ఎలా దాచుకుందో నన్ను అలా దాచుకున్నాడు. ఈ యొక్క నా చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.